హలో ఎవరు? నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. అరే ఇన్ని రోజులు పీరియడ్స్ అయినాయా కింద, ఇప్పుడు వచ్చి రియాక్ట్ అవుతున్నావు, అది కూడా సారీ చెప్పిన వీడియోకి. ఆ పిల్లేదో వచ్చి పాపం సారీ చెప్పుకుంటే ఆ వీడియోని కామెడీ చేస్తున్నావు ఏంట్రా? పీరియడ్స్ లో అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ వచ్చినట్టు నీకు మనిషి ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఏ సిచ్యువేషన్ ని కామెడీ చేయాలో అని కూడా తెలియదారా నీకు? మగువా మగువా అని అంటావు కదరా నీ వీడియోస్ లో. ఒక మగువ వచ్చి సారీ చెప్తే కామెడీ ఆరా నువ్వు చేసేది? వెళ్ళి ప్యాడ్స్ కొనుక్కోరా, వెళ్ళి. మానవత్వం లేదరా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఒకసారి అర్థం నీ మొహం చూసుకోరా దొంగ నా కొడక. అండ్ మీమర్స్ కి అండ్ ట్రోలర్స్ అండ్ రోస్టర్స్ కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక టైంలో యుద్ధం ఆపేయాలరా, ఇంకా ఆపేయండి. ఇంకా మానవత్వం ఉండాలి మనకి. మదమెక్కిన జంతువుల్లాగా రీచ్ వస్తుంది కదా, జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా వెయ్యకండి. వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ, పోనీ వదిలేసేయి. అది నాటకం కానీ నిజం కానీ అబద్ధం కానీ వదిలేసేయి. ఇప్పుడు మనల్ని చూడండి, మెల్లిగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసాం, సైడ్ అయిపోయాం, జనాలు చూసుకుంటారని. దట్స్ ఇట్, ఇంక వదిలేసేయి. చదువుకోండి ఫస్ట్. బట్ పీరియడ్ స్టార్ ని మాత్రం నేను ఒప్పుకుంటారా? ఇంతకు ముందు పడ్డది పీరియడ్ స్టార్ పైనే, మామూలుగా పడలేదు వాడి పైన. బట్ అయినా వాడు తట్టుకొని లేచిండు, మన ట్రెండింగ్ వెళ్ళిపోయింది. అట్లనే పికిల్ బ్యాచ్ కి నేను కూడా ఒకటే చెప్తున్నా, పీరియడ్ స్టార్ ని మొన్నటి వరకు చాలా మింగారు, వాడు ట్రెండ్ అయిపోయింది, బోరు కొట్టేసింది జనాలకు ఆ ట్రెండ్. అట్లనే మీ ట్రెండ్ కూడా ఒకరోజు బోరు కొట్టేస్తుంది. వెయిట్ చేయండి, బీ స్ట్రాంగ్, గట్టిగా ఉండండి. ఎందుకంటే సార్ ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం గ్యారంటీ అందంగానే ఉంటుందండి ప్రపంచం, నో డౌట్ అండి. అంత స్ట్రాంగ్ గా ఒకరిని పట్టుకొని బూతులు మింగారు మీరు, ఆ మాత్రం స్ట్రాంగ్ ఉండలేరా? కుదిరితే సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. మళ్ళీ ఇంకో అక్క ఉంటుందిరా, ఆ అక్క వచ్చి అలేఖ్య చిట్టి పిక్కల్, అసలు ఈ టాపిక్ పైన జీరో ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు వీడియో చేయడానికి. గట్టిగా మాట్లాడితే సొసైటీకి ఉపయోగపడే టాపిక్ అంతకంటే కాదు. ఈ మ్యాటర్ కున్నంత హైప్ కనీసం హెచ్సియు మ్యాటర్ కి అయితే 50% కూడా లేదు. ఇందులో రిలేటెడ్ కాంటెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవడో కాంటెంట్ ని ఈడు కొట్టేసి వాళ్ళని ట్రాల్ చేసి ఫాలోవర్స్ పెంచుకునే వాళ్ళని మాత్రం జుయ్యని లేస్తారు. ఒక్క రిలీజియన్ ని రెచ్చగొట్టే వాళ్ళని మాత్రం గొర్రెలాగా ఫాలో అయిపోతారు. లిటరలీ ఇండియా బోర్డర్ లో నిలబడి పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేసే అంత ఆవేశంతో నిల్చుంటారు. ఈ అక్క డైరెక్ట్ గా పికిల్ నుంచి పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళిపోయిందిరా. వారంట, సనాతన ధర్మం అంట. ఏమైందిరా? బెట్టింగ్ల కోసం ఫైట్ చేస్తున్నాం, హెచ్సియు కోసం ఫైట్ చేసినాం, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, చెట్టు కూడా నరకడానికి వీల్లేదు అని. రేప్ల కోసం ఫైట్ చేస్తున్నాం, ఈవెన్ చిట్టి పికిల్ కోసం కూడా ఫైట్ చేసినాం. బట్ వక్ఫ్ బోర్డు గురించి ఫైట్ చేస్తున్నామా? లేదు. వక్ఫ్ బోర్డు గురించి మనకెవరికైనా తెలుసా? అసలు దాని గురించి వినడానికైనా మనం ఆసక్తి చూపిస్తున్నామా? లేదు. ఈ ఫ్రస్ట్రేట్ అయ్యే అమ్మాయిలు కావచ్చు, దాని గురించి మాట్లాడతారా? మాట్లాడమను. వక్ఫ్ బోర్డు పైన ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడండి. 400 ఎకర్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటేనే అంత ఫైర్ అయినాం. ఎవడో ముఖం తెలియనోడు వచ్చి అది అల్లా భూమి అని కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడతలేం? 8 లక్షల దగ్గర భూమిని వాళ్ళు ఇప్పటికే మాది అని వాదిస్తున్నారు. వాళ్ళ మతం పుట్టి 1500 ఇయర్స్ కాలేదు, 2000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ని మాది అంటున్నారు. ఎవర్రా మీరంతా? దీని గురించి మాట్లాడండి, చూస్తా నేను. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? అండ్ రీసెంట్ గా మన దగ్గర ఒక రేప్ అయితే జరిగింది భయ్య. ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే తెలుగు రాష్ట్రం మొత్తం గుర్తుపడతారు. ఇప్పుడు 7 అబ్బాయిలు చూపిస్తున్నాను, 7లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా సరే మీరు గుర్తుపడుతున్నారా? అంటే మొహాలు ఎందుకు మొత్తం సోషల్ మీడియా అంతా వెయ్యట్లేదు. 7 అబ్బాయిలు ఒక అమ్మాయిని రేప్ చేశారు. రేప్ చేసిందే కాకుండా పిల్ల దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడిగితే తన మీద యూరిన్ పోసారు తాగమని చెప్పి. ఇప్పుడు ఈవిడ ఎవరెస్ట్ ఎక్కేస్తుంది కానీ అసలు ఎవరెస్ట్ ఎందుకు ఎక్కుతారు అని మాత్రం చెప్పట్లా. మనమైతే ఆ రేపిస్ట్ల అకౌంట్లని చెక్ చేసాం, వాళ్ళు ఎలాంటి కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు అని. మనకు దొరికిన ఎవిడెన్స్ ఏంటంటే, సో రేప్ చేసిన వాళ్ళలో ఇన్స్టా చుక్కల్ని, ఇంకొందరేమో వల్గారిటీ ప్రమోట్ చేసే ఆంటీలను ఫాలో అవుతుండు, అండ్ రికార్డింగ్ డాన్సులు చేసే అమ్మాయిలను ఫాలో అవుతున్నారు, డబుల్ మీనింగ్ మాటలకు వచ్చి మాట్లాడే అమ్మాయిలను ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయికి కమెంట్ సొరచేపలా ఉంది అని పెట్టాడు ఒకడు. లైక్లు చూడండి, కమెంట్లు చూడండి. ఆ అమ్మాయికి సొరచేపలా ఉందంట. వల్గారిటీ ప్రమోట్ చేసే అమ్మాయిలను ఫాలో అవుతున్నారు. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా, అసలు రేపిస్ట్ మెంటాలిటీ ఎందుకు పెరుగుతుంది అండ్ వల్గారిటీ ప్రమోట్ చేసే కంటెంట్ కి ఎంత రీచ్ ఉంది అనేది కూడా మీకు తెలుసు. సింపుల్, ఒక అమ్మాయి జస్ట్ బట్టలు ఇప్పి డాన్స్ చేస్తుంది, అసలు కంటెంట్ ఏం లేదు, అదొక్కటే చేస్తుంది అంటే ప్రతిసారి వాడు అదొక్కటే ఎందుకు చూస్తుండు, దాన్ని ఎందుకు ఫాలో అవుతుండు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ నాన్ వేషన్ ఎందుకు వచ్చాడో కూడా చెప్తా. పాప ఏం చేస్తాడంటే ముందు ఇలా చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తాను. ఏదో అదే సేమ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. మరి మీ చెల్లిని కూడా ఒకడు ఏమన్నాడో తెలుసా?
ఇలా చూపించి బ్రెస్ట్ చూపించి చికెన్ పికిల్స్ అమ్మేస్తున్నారు. బ్రెస్ట్ చూపించి చికెన్ పికిల్స్ అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళ చెల్లెళ్ళ గురించి మాట్లాడినప్పుడేమో ఇలా అనలేదన్న, కానీ పక్క వాళ్ళ చెల్లెల్ని మాట్లాడేటప్పుడు మాత్రం మొత్తం గుంజేశాడు. అది నా అన్వేషణ రియాలిటీ. చూడు, నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించారు. బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి, వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేండి. కమల్ హాసన్ అమ్మ ముగుడురా, వేరేవాడు అనుకో రే. పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం మనోడు అనుకో వాళ్ళని కూడా క్షమించండి. వాళ్ళు క్షమించండి భయ్యా, అవన్నీ ప్లీజ్ భయ్యా, నా తరపున వదిలేయండి రా రే. ఈవెన్ క్రాంతి వ్లాగర్ అయితే నేను చేయను అని చెప్పి మళ్ళీ చేశాడు. అంటే నువ్వు విఆర్ రాజాని ఎంత గట్టిగా వేసావు అంతకంటే గట్టిగా క్రాంతి వ్లాగర్ వేయాలి, బట్ నువ్వు వేయాలా అన్న? దొంగ నా కొడుకు నువ్వు, దొంగ పువ్వుకోడివి నువ్వు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అండ్ అన్న రేపుల మీద కూడా వీడియో చేశారా? 7 అబ్బాయిలు కనబడుతున్న 7 అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయికి గుడికి వెళ్ళిన అమ్మాయిని రేప్ చేసేసి నోట్లో పోసేసి వీడియో తీసి బెదిరించారు. అది మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి. సో ఈ వీడియోలోనే నేను మీకు ఇంతకు ముందు ప్రూఫ్ తో సహా చూపించా అసలు రేపులు అనేవి ఎందుకు జరుగుతున్నాయి. దాంట్లో ఒక గట్టి కారణం అమ్మాయిలు వల్గేరిటీ ప్రమోట్ చేయడం వల్ల. అన్న మీ చెల్లి కూడా ప్రమోట్ చేస్తుంది అన్న వల్గేరిటీ, అది ఒక గట్టి కారణం అన్న రేపులు జరగడానికి. అంతెందుకు, నువ్వు చేసే కంటెంట్ లోనే వల్గేరిటీ ఉంటది. చిన్న చిన్న పాపల్ని, మంచి పెద్ద పెద్ద పాపల్ని నువ్వు చూపిస్తావు నీ రీల్స్ లో, అది కూడా ఒక కారణమే అన్న. అంటే నాన్ వేసినా కూడా రేపులు జరగడానికి ఎంతో కొంత ఎక్కడి నుంచో కారణం అవుతున్నాడు. మళ్ళీ వచ్చి దాని గురించే మాట్లాడతాడు, జ్ఞానిస్తాడు. పతివ్రత పచ్చడి వండితే ఊరంతా వెళ్ళి నాకాడంట. కొట్టండి చప్పట్లు, చిటికెలు కొట్టండి. ఇంకా మళ్ళీ ఈడొకడు, అరే 30 minutes ఆడియో లీక్ ని 17 నిమిషాల వీడియో ఎలా చేసావురా నువ్వు? దగ్గర సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. రే నాకు కత్తిస్తే ముందు ఇన్నే నరుకుతారా? అసలు బిగ్ బాస్ అనేది ఒక మంచి షో లాగా ఉండేది, అంటే అది ఒక సోది షోనే. ఎప్పుడైతే ఒక పల్లవి ప్రశాంత్ అనే ఎర్రిపువ్వు గారిని బిగ్ బాస్ లోకి అలో చేశారో అప్పటి నుంచి ఒక చెత్త షో అయిపోయింది. ఎవరు చూసినా బిగ్ బాస్ వెళ్తా. అసలు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ మొన్నటి వరకు ఒక యావరేజ్ ఏరియాలో ఉండేది, ఇప్పుడు చిల్లర ఏరియాకి వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 కి అలైక్య చిట్టి పికిల్స్ లో ఆ అమ్మాయి ఎవరైతే చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అనుకుంటా అలైక్య గారు, ఆవిడే వస్తారు. వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. లేదంటే వాళ్ళ అక్కడైనా ఆదిరెడ్డి అని బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చుకుంటాడు. అరే బిగ్ బాస్ చూడడమే ఎక్కువ అంటే వెళ్ళి రివ్యూలు చూసేవాడు ఎవరా మీరంతా? ఈయన రివ్యూలకి సపరేట్ ఫ్యాన్ బేజ్. సోది సొల్లు నా కొడుకులు అది పక్కన పెడితే, పికిల్ బ్యాచ్ లో ఈ రమ్య అనే అమ్మాయి బిగ్ బాస్ కి వెళ్తాదంట. సో నేను ఒక కమెంట్ పెట్టిన, బిగ్ బాస్ వాడికి పని లేనట్టే అని పెట్టా ఆ కమెంట్. అండ్ ఇది కనుక నిజమైంది అనుకో, మళ్ళీ ఆ క్లిప్ ను పట్టుకొచ్చి ఇక్కడ వేసి మళ్ళీ అదే కమెంట్ పాస్ చేస్తా. మరి ఏంట్రా, ఏం చేస్తున్నారా మీరు? సోది సొల్లు ప్రమోట్ అవుతుంది, ఓకే. ఆ సోది సొల్లును కూడా తీసుకెళ్లి ఇంకా పైన కూర్చోబెడతారా సింహాసనం ఇచ్చి? మేరా భారత్ మహాన్ అని మాత్రమే నేను చెప్పగలను. అండ్ దీని మీద మీరు కమెంట్లో చెప్పండి మీ ఒపీనియన్. అండ్ దీంట్లో రేపులు ఎందుకు జరుగుతున్నాయి, నేను ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, దాన్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నవ్వించండి. అండ్ ఎంతో కొంత ఫన్ జనరేట్ చేసా అని కూడా అనుకుంటున్నా రోస్ట్ చేసి. సో మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, కమెంట్ ఖచ్చితంగా చేయాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.